గారు, సుదర్శన్ గారు. మా పూరి జగన్నాథ్ గారి హస్తవాసి చాలా మంచిది. ఆయనకి మనసులో పసితనం ఉంది, పనిలో కసితనం ఉంది, గట్స్ ఉన్నాయి, కరేజ్ ఉంది, క్రియేటివిటీ ఉంది. ఇవన్నీ కలిస్తే మా పూరి జగన్నాథ్ గారు. ఆయన ఇవాళ ఒక సినీ వనంలో పూల మొక్కలు ఉన్నాయి, పళ్ళ మొక్కలు ఉన్నాయి, కానీ మా ఆనందప్రసాద్ గారు తులసి మొక్కలు అంటువారు. ఎంత తులసి మొక్క అయినా కింద అక్కడ ఇక్కడ పెట్టలేం కదా, దానికి ఒక కుండీ కావాలి. రాతి కుండీయో మట్టి కుండీ అయితే పనిచేయదు, దానికి ఒక బంగారు కుండీ ఒకటి దొరికింది, దాని పేరు అన్నే రవి. మరి అలాంటి సంస్థలో ఈ భవ్యాస్ నిజంగా నాకు పుట్టిల్లు లాంటిది. అలాగే ఇటువంటి సంస్థలో మా శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్ గారు అందరూ చెప్తుంటారు, డైరెక్టర్ గారు ఏదో తీసుకున్నారు, ఏదో చేశారు, అదంతా అని. కానీ అలా అది ఏంటంటే ఎవరి మేనరిజమ్స్లోంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి తనదైనటువంటి శైలిలో ఒక పెర్ఫెక్షనిస్ట్, ఈజ్ ఎ పెర్ఫెక్షనిస్ట్. అటువంటి డైరెక్టర్ల చేతుల్లో మా గొప్ప హీరోలు నలుగురు పడటం చాలా సంతోషం. ఈ టీంకి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన హస్తవాసి ఎలాంటిదో మా రాజేంద్రుల వారి హాస్యవాసి కూడా అంతే గొప్పది. ఇటువంటి హేమహేమీలు ఉన్న సభలో మాట్లాడే అవకాశం సంతోషం వ్యక్తం చేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్, ది హోల్ టీమ్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. కరెక్ట్ చెప్పారు. హేమ హేమీలు, సుమా సుమీలు కూడా ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. ఆది మాట్లాడతారు ఇప్పుడు.